హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో పిఠాపురం హైవేకి ఆనుకుని ఉన్న డాక్టర్ ఉమర్ ఆలిషియా గారి ఆశ్రమాన్ని చూపిస్తున్నాను. ఈ ఆశ్రమం 36 ఎకరాల్లో చాలా విశాల ప్రాంగణంలో ఉంది. ఇది ఆఫీస్ రూము. ఇక్కడ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అలాగా అన్ని రకాల పల వృక్షాలు ఉన్నాయి. అదేవిధంగా కాయగూరలు కూడా పండిస్తున్నారు. ఇక్కడ పశువులను కూడా మేపుతున్నారు. ఇక్కడ జ్ఞానసభ మందిరము ఇది. ఈయన డాక్టర్ ఉమర్ ఆలిషియా గారి తండ్రి పేరు మొహిద్దీన్ బాద్షా గారి పేరిట ఈ జ్ఞాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. డైలీ ఇక్కడ అన్నదానము అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకు ఉండడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇది పచ్చిమిర్చి తోట, కాయగూరలను పండిస్తూ ఉంటారు, అన్ని రకాలు పండిస్తూ ఉంటారు. అందరూ కూడా ఇక్కడ స్వయంగా ఫ్రీగా సేవ చేయడానికి వస్తూ ఉంటారు. దూరాల నుంచి వస్తారు. ఇక్కడ ఎవరు కూడా డబ్బులకి పనిచేయరు. ఇక్కడ అందరూ కూడా సేవగా వచ్చి వీటన్నిటిని చూసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇది ఆయుర్వేద సంబంధించి కొన్ని మొక్కలైతే ఉన్నాయి. చాలా మొక్కలు ఇక్కడ నాటడం అయితే జరిగింది. పండుగ పర్వదినాల్లో ఇక్కడికి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు ఈ ధ్యాన మందిరానికి. ఈయన ఇప్పుడున్న డాక్టర్ ఉమర్ ఆలిషియా గారు 9వ పీఠాధిపతి. వాళ్ళ వంశంలో వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం పీఠాధిపతులుగా కొనసాగడం. ఇంటికి పెద్ద కొడుకు పీఠాధిపతిగా కొనసాగుతూ ఉంటారు. ఈయన మొహిద్దీన్ బాద్షా గారి పెద్ద కుమారుడు డాక్టర్ ఉమర్ ఆలిషియా గారు. ఆయన తండ్రి గారి పేరున ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ 10,000 మంది పట్టేంత మండపం లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తత్వ బాల వికాస్ పేరుతో బాలబాలికలకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది. అది ఏంటంటే నడవడికలోను, మాట తీరులోను, అలాగే సహాయం చేయడంలోను, ఇలాగా తదితర అంశాల్లో ఆ పిల్లలకి బాలికలకి శిక్షణ ఇవ్వబడుతుంది. దానికి సంబంధించిన స్నాతకోత్సవం ఇప్పుడు జరుగుతుంది. గురువు గారి చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు అయితే ఇస్తారు. ఇక్కడికి కులాలకి అతీతంగా, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా ఇక్కడికి వస్తూ ఉంటారు గురువుగారి దగ్గరికి. ఇక్కడ చూస్తున్నది అదే బాలబాలికలందరూ ఉన్నారు. ఆయన దూరంగా కుర్చీలో కూర్చున్న ఆయనే డాక్టర్ ఉమర్ ఆలిషియా గారు. ఈయన ఉండే నివాసము పిఠాపురంలో ఉంది. అదేవిధంగా వారు పూర్వీకులు స్థాపించిన జ్ఞాన మందిరం కూడా పిఠాపురంలోనే ఉంది. ఆ పూర్వీకుల స్థావరాన్ని 1472వ సంవత్సరంలో జ్ఞాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఆయన నివాసము, డాక్టర్ ఉమర్ ఆలిషియా గారి నివాసము పిఠాపురంలో. చూస్తున్నదంతా అదే. ఆయన ఇల్లు కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో మొక్కలతోటి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ పక్షుల్ని, జంతువుల్ని పెంచడం జరుగుతూ ఉంది. కుందేళ్ళు, కోళ్ళు, ఇది వచ్చి జ్ఞాన మందిరం. వాళ్ళ పూర్వీకులు స్థాపించిన 1472లో స్థాపించిన జ్ఞాన మందిరం ఇది. పిఠాపురం రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంది. ఇది ఆఫీసు, ఇది ఆఫీసు భవనము. ఇది కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఇక్కడ ఎవరు చేసినా సరే సర్వీస్ మోటివ్గా చేస్తూ ఉంటారు. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక రంగం, ఆధ్యాత్మిక పీఠం ఇది. ఆయన పూర్వీకులు.
వీళ్ళు ఇక్కడ అన్నీ కూడా గ్రాంధికంలోను అలాగే సాంస్క్రిట్లోనూ కూడా అన్నీ గోడల మీద రాయడం అయితే జరిగింది. ఈయన తాతగారు డాక్టర్ ఉమర్ అలీ షా గారు. ఈయన బహుభాషా కోవిదులు. ఈయన చాలా రచనలు, నాటకాలు చాలా రచించారు. ఈయనకి బిరుదులు కూడా ఉన్నాయి. ఈయన్ని బ్రహ్మర్షి అని డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం అయితే ఆంధ్ర విద్యాలయం వాళ్ళు సత్కరించడం జరిగింది. ఈయనకి చాలామంది శిష్యులు ఉండేవారు వాళ్ళ తాతగారికి. ఈయన హిందూ ముస్లిం ఐక్యతకి ఎంతో తోడ్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అలీ షా గారు. మీరు చూస్తుందంతా కూడా ఆఫీసు, ఇదే ఆఫీసు. తర్వాత వాళ్ళ పూర్వీకుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. ఇక్కడే ఖననం చేస్తారు వాళ్ళు. చనిపోయిన వాళ్ళని, వాళ్ళ ఇంటి చనిపోయిన వాళ్ళని ఇక్కడే ఖననం చేస్తూ ఉంటారు. చాలా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఉంది. దేనికి దానికి చూసుకోవడానికి అందరూ కూడా ఉన్నారు. అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా సర్వీస్ మోటోగా వచ్చి చేసి వెళ్తూ ఉంటారు. ఇవే సమాధులు, వాళ్ళ పూర్వీకుల సమాధులు, డాక్టర్ ఉమర్ అలీ షా గారి పూర్వీకుల సమాధులు ఇవన్నీ కూడా. రీసెంట్గా వారి అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది. వారి యొక్క సమాధి కూడా అన్నీ కూడా ఇక్కడే ఖననం చేయటం జరిగింది. ఇదే అనుకుంటా. మొత్తం అంతా పాలరాయితోటి చేయించడం జరిగింది. ఈ జ్ఞాన మందిరం ద్వారా చాలామందికి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఎన్నో బోధనలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దూరాల నుండి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది శిష్యులుగా తయారవుతూ ఉంటారు ఈ జ్ఞాన మందిరాల నుంచి. ఈయన మా మొహిద్దీన్ బాదుషా గారు ఫోటో ఇది, ఆయన నాన్నగారి ఫోటో ఇది. ఆయన చివరిగా మా నాన్నగారికి కూడా డాక్టర్ ఉమర్ అలీ షా గారు మా నాన్నగారికి కూడా సన్మానం చేయడం జరిగింది.